హల్లెలూయా 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 హల్లెలూయా. అలాగే అంధకార దురాత్మ శక్తులు బంధించబడలాగా మనం యేసు రక్తం చేయని చెప్తాం. యేసు రక్తం ఛాయం, 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 యేసు రక్తం ఛాయం. సమస్త అంధకార శక్తులన్నీ కూడా నజరేసులో ధ్వంసం చేస్తున్నా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, గనుడా, గొప్ప తండ్రి, నాయన ఇగో తండ్రి, నీ కృపను బట్టి ప్రేమను బట్టి నాయన ఇంతవరకు నేను ఉచితమైన రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు. అయ్యా పునరుద్ధారాధనలో ప్రవేశింపచేసిన దేవుడా నీ స్తోత్రం స్తోత్రం. ఎక్కడో అనడమే అంత నశించవలసిన మమ్మల్ని వెతికి రక్షించిన తండ్రి, అయ్యా అనిపించడానికి కూడా అర్హత లేని మాకు నాయన నీ కృపా భాగ్యాన్ని ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. అయ్యా ఇదిగో తండ్రి ఆరాధన అంతా కూడా ప్రభా నీ చేతులు పెడుతున్నావు నాయన. మీరుండి నడిపించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కొరకు నీ స్తోత్రాలు. అయ్యా ఇంకా రావాల్సిన తరబెట్టి నడిపించండి నాయన. ప్రతి నిర్లక్ష్యం అంతా తొలగించి ప్రతి అడ్డుకు వచ్చిన కట్లను కూడా తెంచి నీ బిడ్డల్ని సన్నిధికి నడిపించబట్టకు, దీవించబట్టకు, ఆస్వాదించబట్టకు, ఆత్మీయతలో ఇంకెదుగుటకు సహాయం చేసి పెట్టు నాయన. అటు రీతిగా ఇక ఆరాధన జరుగుటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా ఆదరించి వరకు నాయన మీరుండి నడిపించండి. పాటలు మీరుండి అయ్యా, సాక్ష్యాలు మీరుండండి. అలా మీ దాసు నిలబెట్టుకుని నాతో మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడి వెనుగల చెవులు గ్రహించే హృదయమును అనుసరించి నడిచే భాగ్యములు మాకు దాయిచ్చేయండి ప్రభా. నీ స్తోత్రము స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి ఆదరించి అంచే వరకు నేను నీకు ఆరాధన నీ చేతులు పెడుతున్నాము. ఈ మండు టెండల్లో బిడ్డలు వస్తుండగా నీ కృప కాపుదల దయచండి. దుష్టుని అందుక శక్తులు మీరు బంధించి నీ బిడ్డలందరి కుటుంబాలు సైతం నాయన నడిపించబట్టకు, ఆస్వాదించబట్టకు, కృపాస్తాలు తోడుగుంచబట్ట సహాయం చేసి పెట్టమని అన్ని విధాల కృపాస్తాలు బిడ్డలందరిపై నుంచి మన యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. రాజాది రాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు. రాజాది రాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. మనుష్య కుమారుడై మనుజుల పాపముకై మహిలోన వెలసెను, మరణించి లేచెను. మనుష్య కుమారుడై మనుజుల పాపముకై మహిలోన వెలసెను, మరణించి లేచెను. మహిమ స్వరూపుడు, హల్లెలూయా, మహిమ స్వరూపుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. పాపపు వస్త్రము మాపి నీతిమంతులుగా చేసి పరిశుద్ధులతో చేర్చి పరముకు భాగ్యమునిచ్చే. పాపపు వస్త్రము మాపి నీతిమంతులుగా చేసి పరిశుద్ధులతో చేర్చి పరముకు భాగ్యమునిచ్చే. మహిమ స్వరూపుడు, హల్లెలూయా, మహిమ స్వరూపుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. మేఘారూఢుడై మన ప్రభురానుండి మహిమ శరీరముతో
స్వరముతో పరమునకేగెదము. మహిమ స్వరూపుడు హల్లెలూయా మహిమ స్వరూపుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. రాజాదిరాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు. రాజాదిరాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. చెల్లించుడి యేసుకే. హల్లెలూయా. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము. ఈ భూమిని పాదపీఠం. ఈ సృష్టిని చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము. ఈ భూమిని పాదపీఠం. ఈ సృష్టిని చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం సెరాపులు కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని. సెరాపులు కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని చేయు ప్రతిగానములకు నీవే యోగ్యుడవు. చేయు ప్రతిగానములకు నీవే యోగ్యుడవు. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము. ఈ భూమిని పాదపీఠం. ఈ సృష్టిని చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం మార్గమును సత్యమును జీవమునయున్న మా దేవా. మార్గమును సత్యమును జీవమునయున్న మా దేవా. నా హృదయమే నీ ఆలయం. నాలో నవసించు ప్రభువా. నా హృదయమే నీ ఆలయం. నాలో నవసించు ప్రభువా. పరిశుద్ధ సింహాసనం అల్పయును ఒమేగయును యుగ యుగములకు సజీవుడవు. అల్పయును ఒమేగయును యుగ యుగములకు సజీవుడవు. ఆకాశం భూమి గతించిన నీవే మా దేవుడవు. ఆకాశం భూమి గతించిన నీవే మా దేవుడవు. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము. ఈ భూమిని పాదపీఠం. ఈ సృష్టిని చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము. ఈ భూమిని పాదపీఠం. ఈ సృష్టిని చేతి పనియే. పరిశుద్ధ
సింహాసనం. హల్లెలూయా. సుజాత హల్లెలూయా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు,
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా
హల్లెలూయా పాట యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా పాట యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా
హల్లెలూయా. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. నిస్వార్థమైనది నీ ప్రేమ, మరణము కంటే బలమైనది నీ ప్రేమ. నిస్వార్థమైనది నీ ప్రేమ, మరణము కంటే బలమైనది నీ ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నాలో నిన్ను చూసావు. నీలో నన్ను దాచావు. నిస్వార్థమైనది నీ ప్రేమ, మరణము కంటే బలమైనది నీ ప్రేమ. ఏకాంతి లేని నిషీదిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. ఏకాంతి లేని నీతిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. యేసయ్యా, నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. యేసయ్యా, నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? నిస్వార్థమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేధించగా, నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్ను ఆకర్షించిన కన్మమూర్తివి. నిస్సార్థమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేధించగా, నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్ను ఆకర్షించిన ప్రేమమూర్తివి. యేసయ్యా, నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములు నాకు ధరింపజేసితివి. యేసయ్యా, నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములు నాకు ధరింపజేసితివి. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైనది నీ ప్రేమ, మరణము కంటే బలమైనది నీ ప్రేమ. నిస్వార్థమైన నీ ప్రేమ, మరణము కంటే బలమైనది నీ ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? హల్లెలూయా. ఎలీషా గారు అక్షయ్
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, హల్లెలూయా, మహదానందమే. ఎండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, వెండి బంగారాల కన్నా మిన్నైనది. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, లోక జ్ఞానములకు మించిన ప్రేమ, లోక జ్ఞానములకు మించిన ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా, మహదానందమే, హల్లెలూయా, మహదానందమే. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా, మహదానందమే, హల్లెలూయా, మహదానందమే. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నా పరిస్థితిని మార్చగల ప్రేమ, ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నా పరిస్థితి మార్చగల ప్రేమ, నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీకొసగే ప్రేమ, నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీకొసగే ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా, మహదానందమే, హల్లెలూయా, మహదానందమే. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానములకు మించిన ప్రేమ, లోక జ్ఞానములకు మించిన ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ.
ఉన్నత ప్రేమ హల్లెలూయా మహదానందమే హల్లెలూయా మహదానందమే వెండి బంగారాల కన్నా భిన్నమైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ బంగారాల కన్నా భిన్నమైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి స్తుతి. సండే స్కూల్ పిల్లలు వచ్చి పాడుకోండి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దిన్న తానానా దిన్న దిన్న తానానా అడ్డంకులు వచ్చినాయి సేహమాగిపోలేదు దిన్న దిన్న తానానా దిన్నాడిపోగి అని చెయ్య విడవలేదు దిన్న దిన్న తానానా భలేగుంది కేరింగ్ ఫ్రెండ్షిప్ నాకు లైక్ వారే సూపర్ ఫ్రెండ్షిప్ దిన్న దిన్న తానానా దిన్న దిన్న తానానా మీద ఎక్కినారు వన్ బై వన్ రెంకులు తిప్పినారు వన్ బై వన్ పరుగులు తాళతో కట్టారు యేసు ఎదుట దింపారు పరుగులు తాళతో కట్టారు యేసు ఎదుట దింపారు భలే భలేగుంది కేరింగ్ ఫ్రెండ్షిప్ లైక్ వాయ్ సూపర్ ఫ్రెండ్షిప్ దిన్న తానానా దిన్న తానానా అందు మీద ఎక్కినారు వన్ బై వన్ పెంకులు విప్పినారు వన్ బై వన్ పరుగులు తాళతో కట్టారు యేసు ఎదుట దింపారు పరుగులు తాళతో కట్టారు యేసు ఎదుట దింపారు భలేగుంది కేరింగ్ ఫ్రెండ్షిప్ లైక్ వాయ్ సూపర్ ఫ్రెండ్షిప్ దిన్న తానానా దిన్న తానానా హల్లెలూయా. మంచి దేవుని స్తోత్రము చెల్లిద్దాం. మంచిది. హల్లెలూయా. మరి చక్కగా పాడి వినిపించిన మరి సండే స్కూల్ పిల్లలందరినీ కూడా మనందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు వారి ఇంకను దీవించినట్లు కూడా మనందరం కూడా ప్రార్థన చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని సన్నిధిలో పాటల ద్వారా మహిమ పొంది ఉండగా దేవుడు మన మధ్య మనతో మాట్లాడి దేవుని కార్యము జరిగించినట్లుగా మనందరం కూడా మోకరించి మనందరం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దయగల దేవా హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. అందరూ స్తుతించాలి.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడలేదు, దేవుని కార్యం జరిగించినట్లుగా ప్రతి ఒక్కరు ప్రార్థించండి, ఒకరు ప్రార్థించండి. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థించండి. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూర్చుందాం దేవుని సన్నిధిలో. ఇంతవరకు దేవుని సన్నిధిలో ఆయన్ని పాడి స్తుతించిన దేవుడు ఇచ్చిన కృపను బట్టి మనందరూ దేవుని స్తోత్రము చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఇప్పుడు సాక్షులు చెప్పే సమయంలో మీరు ఎవరికైనా సాక్షి ఉన్నట్లయితే లేచి మహింపరచవలసిన మనం చేస్తున్నాం. ఎవరికైనా సాక్షి ఉన్నట్లయితే లేచి మహింపరచండి. ఎవరికైనా సాక్షులు ఉన్నాయమ్మా? మంచిది. ఎవరికి లేవు కనుక ముందు సాగుదాం. మరి ఇక్కడ బిడ్డ శృతి మరి సాక్ష్యం చెప్పమని మరి రాసి ఉంచి ఇచ్చారు. దేవునామన స్తోత్ర. ఆత్మీయులను వందనాలు. ఆత్మీయులు ప్రార్థన వల్ల దేవుడు ఇంటర్మీడియట్లో మంచి మార్కులతో పాస్ చేశాడు. నేను దేవుళ్ళు ఇంకను ఆత్మీయంగా ఎదగాలని, అలాగే ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చేటట్టుగా, మంచి కాలేజీలో సీట్ వచ్చినట్లుగా ప్రార్థన చేయమని కోరుతున్నారు అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యవన బిడ్డ మరి శృతి విషయంలో దేవుడు ఆశ్చర్యకార్యం జరిగించి అద్భుతంగా మంచి ఇంటర్మీడియట్ మంచి మార్కులు రావడం దేవుడు సహాయం చేస్తున్నాడు. అలాగే ఎంసెట్లో కూడా మంచి మార్కులు రావనట్లుగా, మంచి ర్యాంకు వచ్చినట్లుగా మనం అందరం కూడా మరోసారి దేవుని స్తోత్రము చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని లేఖనకి వెళ్దాం. బైబిల్ గ్రంథం ఉన్న వారు తెరిచి పరమగీతల గ్రంథము ఒక మాట చదువుకుందాం. పరమగీతల గ్రంథంలో పరమగీతల గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయస్సు రాలేదు. వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదుము, దాని పైన వెండి గోపురం ఒకటి కట్టుదుము, కవాటం వంటిది ఆయన. చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, కృపగల ప్రభువా, ఆశ్చర్యకరుడైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇద్దరు మీ సన్నిధిలో ఈ విధంగా ఆరాధించటకు మీరు ఇచ్చినటువంటి భాగ్యం మీ స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు పాట ద్వారా సాక్ష్యం ద్వారా మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో నీ మాటలు విన ఆస్తి వచ్చిన మందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఎత్తబడి వాక్యం మీది వినుచని బిడ్డలు మీ వారు నిలబడుచు దాస్తుని వరకు ఆత్మాభిషేకమునిచ్చి నీ మాట స్పష్టమైన సహాయం ఇచ్చమని ప్రతి విధమైన అపవాది ఆటంక శక్తిని యేసునామములో కాల్చివేసి నీ మాట మనకు వినిపింపచేయమని కృపను అనుగ్రహించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
అందరూ దేవుని స్తోత్రము చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని లేఖనంలో పరమగీతల గ్రంథము 8వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుకుంటున్నాం. ఇక్కడ కొంతమంది అన్నలో వారికి ఉన్నటువంటి చెల్లెల గురించిన చింతని మనం ఇక్కడ చదువుతున్నాం. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, ఆమెకి ఇంకనో వయస్సు రాలేదు. వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై, ఆమె విషయమై ఏమి చేయాలో అని ఒక ప్రశ్నార్థకంగా ఒక ప్రశ్న మార్కు మనం అక్కడ చూడగలం. అంటే వారు ఆలోచిస్తున్నారు, మా యొక్క చెల్లెలకి ఇంకనో వయస్సు రాలేదు, వివాహ కాలం వస్తే ఏం చేయాలో, ఏం జరుగుతుందో అనేది ఒక ఆందోళన చెందుతున్నట్లు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, పరమగీతల గ్రంథంలో ఉన్న సంగతుల్లో మనం చూస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనందరికీ తెలుసు పరమగీతముల గ్రంథంలో ప్రియుడు అనగా మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడని, అలా ప్రియురాలు అనగా దేవుని సంఘమైన మనకి సాదృశ్యంగా ఉందని, అలాగే సొలొమోను రాజు లోకానికి సూచనగా ఉన్నాడని, అలాగూ మనము చాలా విషయాలు నేర్చుకున్నాం. అయితే ఇక్కడ చిన్న చెల్లెల గురించి చెప్తున్న మాట అనగా షోలమితి యొక్క అన్నలు చెప్తున్న మాట, ఈ గ్రంథము చివరి భాగంలో వచ్చిన మాట ఇదనమాట. దేవుని స్తోత్రము చెల్లిద్దాం. హల్లెలూయా. చాలా విషయాలు ఈ గ్రంథము మొదటి నుంచి జరుగుతున్నాయి. ఈ మాటల్లో చూడండి చాలా విషయాలు ఉన్నాయి. ఈ యొక్క విషయాలన్నీ కూడా గతించిన చివరి భాగంలో అన్నలు ఒక అనుమానాస్పదంగా అనగా ఒక విచారకరంగా ఒక మాట మనం చూస్తున్నాం. ఈ గ్రంథంలో మొదటి చూస్తే సౌందర్యవతి అని, ఇగో నీ నడకలు చాలా చెప్పని చాలా చక్కగా అందంగా నడుస్తున్నామని, ఆమెను గురించి వర్ణనలు చాలా ఉన్నాయి. ప్రియురాలు గురించి, అలాగే ప్రియుడు గురించి వర్ణించిన వర్ణనలు చాలా ఉన్నాయి. అనేక విషయాలు ఇక్కడ ఈ గ్రంథంలో మనం చూడగలుగుతాం. అయితే చివరిలో ఒక చిన్న అనుమానం, లేకపోతే ఒక చిన్న చింత, ఒక వేదన ఏంటంటే వివాహకాలం వస్తుంది, అయితే ఈ నా చెల్లెలకు వయస్సు రాలేదు అనేటి ఒక వేదన, బాధ మనకి అక్కడ కనబడుతుంది అనమాట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆమెకి ఇంకను ఏమి రాలేదు, వయస్సు రాలేదు. అయితే వివాహ కాలం వచ్చినప్పుడు ఆమెను గురించి మేము ఏం చేయాలి? ఆమెకేం వయస్సు రావట్లేదు. చూడండి, సహజంగా గమనించండి, వయస్సు అనేది కాలాన్ని బట్టి వస్తుంది. కానీ ఇక్కడ ఆత్మ సంబంధంగా ఉన్న వయస్సు వేరు. ఇది కాలాన్ని బట్టి వచ్చే వయస్సు కాదు, కాలం గడిచే కొద్దీ వచ్చే వయస్సు కాదు. ఆయన అంటున్నాడు ఈ వయస్సు గురించి ఏమని చెప్తున్నాడంటే, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో చెప్తున్నాడు. అది ఏ వయస్సు అంటే, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో చూడండి, 16వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో 8వ వచనం చదువుకుందాం. మరియు నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము వచ్చి ఉండెను గనుక చాలండి. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఏంటి ఆ వయస్సు? ఏ వయస్సు చెప్పండి సంఘానికి కావాలి? దేవుని సంఘం ఏ వయస్సుకు చెప్పండి ఎదగాలి అనే ప్రశ్న మనం వేసుకుంటే దాని అర్థం ఇక్కడ చెప్తున్నాడు, ఇష్టము పుట్టించు ప్రాయము. హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం. ఇష్టము పుట్టించే ప్రాయం అనగా చూడండి, ఒక పెళ్లి కుమారుడికి ఒక పెళ్లి కుమార్తె చెప్పండి ఆమె ఎప్పుడు వయస్సు వచ్చింది అని అంటే అతనికి ఇష్టము పుట్టించు కాలము వచ్చినప్పుడు, అనగా అంతగా ఆమె చెప్పండి ఎదగవలసి ఉందన్నమాట. సహజంగా మనందరికీ తెలుసు పెండ్లి వయస్సు అనగా యవ్వన కాలములోనే చెప్పండి వివాహ వయస్సును మనము నిర్ణయం చేస్తాం. సహజంగా వివాహం చేయడంలో ప్రతి ఒక్కరికి ఉన్న చెప్పండి ఆలోచన అనగా విధానం ఏంటంటే యవ్వన కాలము. ఇంతవరకు బాల్య వివాహాలు చేసేవారు, దాన్ని అది చెప్పండి అది ఆ యొక్క ఆచారం కొట్టివేయబడింది. అయితే చూడండి, వివాహము కాలం అంటే ఒక వ్యక్తికి యవ్వన కాలము రావాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. వయస్సు అంటే యవ్వన వయస్సు అనగా ఇష్టము పుట్టించే వయస్సు అంటే అన్ని విషయాల్లో చెప్పండి ఒక చెప్పండి ఇష్టము కలిగే విధంగా, లేకపోతే అన్ని విషయాల్లో వర్ధిల్లినట్లుగా ఎదిగినటువంటి వయస్సుని వివాహ వయస్సు అన్నారు. హల్లెలూయా. దేవుని సంఘానికి కూడా ఈ వివాహ వయస్సు రావాలి.
అది వివాహ వయస్సు వస్తేనే అప్పుడు దేవునితో సహవాసం, లేకపోతే దేవునితో వివాహం చేయడానికి అప్పుడు ఆ సంఘము యోగ్యమవుతుందన్నమాట. హల్లెలూయా. కనుక వివాహ వయస్సు అనేది ఖచ్చితంగా అవసరం. అయితే ఇక్కడ ఉన్న చింత ఏంటంటే వివాహకాలం వస్తుంది, కానీ మా చెల్లెలికి ఏమి రావట్లేదు చెప్పడమా, వివాహ వయస్సు రావట్లేదు. ఎంత ప్రయత్నం చేసినా ఆ వయస్సు రావట్లేదని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి వయస్సు వచ్చిందా లేదా అనేది వారిని చూస్తే మనం తెలుసుకుంటాం కదా. మరి సంఘానికి వయస్సు వచ్చిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? సంఘానికి వయస్సు వచ్చిందా లేదని ఎలా తెలుస్తుంది? ఆ సంఘము ప్రారంభించి లేకపోతే వారు రక్షణ పొంది చాలా సంవత్సరాలు అయినందున తెలుస్తుందా? వాళ్ళు చాలా కాలం నుంచి దేవుల్లో ఉన్నందువల్ల వాళ్ళకి వయసు వచ్చిందని తెలుస్తుందా? అసలు వాళ్ళకి వయసు వచ్చిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అనేది మనం ఒక ప్రశ్న. ఇప్పుడు మనుషులకైతే మనం చెప్పండి చూస్తాం, వయసు వచ్చింది, వయసు పెరుగుతుంది, ఇతని వయసు చెప్పండి, ఈడు పెళ్ళిడికి వచ్చాడు, ఇతను పెళ్ళిడికి వచ్చాడు, లేకపోతే ఆమె పెళ్ళిడికి వచ్చింది అని చెప్పగల మనుషులను చూసి, మరి సంఘమును చూచి చెప్పాలి అంటే సంఘమునకు ఏమి సూచన కావాలి? దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చూడగా అంటున్నాడు ఇక్కడ, నేను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చిందని చెప్తున్నాడు. కనుక దేవుని చూపులో, దేవుడు చూచే విధానంలో మనము ఏదో చెప్పండి ఎదగవలసిన స్థితి అనేది ఒకటి ఉందన్నమాట. మనము ఏదో మనం చూపి కనపరచవలసిన స్థితి ఒకటి ఉందన్నమాట. ఏంటో స్థితి అని అంటే, దేవుని బిడ్డలారా, సంఘము ఎదిగింది అనడానికి సూచన ఏంటో తెలుసండి? సంఘం ఎదిగిందని సూచన ఏంటంటే చదవండి, కీర్తన గ్రంథములో 144 కీర్తన, 144 కీర్తనలో సంఘము ఎదిగింది అనడానికి సూచన ఇక్కడ చెప్తున్నాడు. 144 కీర్తనలో 12వ వచనం చదువుకుందాం. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మా కుమారులు యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల్లాగా ఉన్నారు, ఎదిగిన మొక్కల్లాగా ఉన్నారు. చూడండి కింద చూస్తే, మా కుమార్తెలు నగరానికి చెక్కిన మూల కంబములు అనగా మూల స్తంభాల్లాగా ఉన్నారు. అనగా ఇక్కడ దేవుని యొక్క సంఘానికి ఉన్న వయస్సును గురించి చెప్తున్న విషయాలు అనమాట. హల్లెలూయా. వారు ఆత్మీయంగా చెప్పండి ఎలా ఉండాలి? ఎదిగిన వారై ఉండాలి. రెండోది, వారు స్తంభముల వలె చెప్పండి స్థిరంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆత్మీయ ఎదుగుదల గురించి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. లూకా సువార్తలో ఎదిగిన వారు, ఆత్మీయంగా ఎదిగిన వారు ఎలా ఉంటారో చెప్తున్నాడు. ఈ అన్నిటిని మనం పోల్చుకుంటే సంఘం వయస్సు మనకు తెలుస్తుంది అనమాట. చూడండి లూకా సువార్తలో, హల్లెలూయా హల్లెలూయా, 1వ అధ్యాయము 80వ వచనం చదువుకుందాం. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షముగా దినము వరకు అరణ్యములో ఉండెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆత్మీయ ఎదుగుదల గురించి ఒక సూచన చెప్తున్నాడు. ఒక వ్యక్తి లేకపోతే దేవుని సంఘం ఆత్మీయంగా ఎదిగింది అనడానికి సూచన ఏంటంటే, వారు ఆత్మయందు ఏమవ్వాలి? బలవంతులవ్వాలి. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సంఘము ఆత్మీయంగా ఎదిగిందంటే అర్థము ఆత్మీయంగా వారు ఏమవ్వాలి? బలవంతులవ్వాలి. శిశువు ఎదిగి ఏమయ్యాడు? ఆ యోహాను గురించి చెప్తున్నా, అతడు ఎదిగి ఏమయ్యాడంటే ఆత్మయందు బలము పొందాడు. ఆత్మయందు బలము పొందిన వారు ఎదిగిన వారికి చెప్పండి, ఎదిగిన వారికి సూచన అన్నమాట. సంఘం దేవుళ్ళు ఎదిగితే వారు ఆత్మీయంగా ఏం పొందుతారు? బలవంతులు అవుతారు. హల్లెలూయా. అనగా దేవుని బిడ్డలారా, సంఘానికి ఉన్న యవ్వన కాలం ఏంటంటే వారు ఆత్మ సంబంధంగా బలవంతులు అవ్వడమే సంఘానికి యవ్వన కాలము. వయస్సు వచ్చిందని చూడడానికి కారణం ఏంటంటే వారు ఆత్మీయంగా ఏమవ్వాలి? బలవంతులు అవ్వాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అందుకని యోహాను పత్రికలో ఈ మాట చెప్తున్నాడు, యవ్వనస్తుల గురించి చెప్తున్నాడు. యోహాను పత్రిక 1వ పత్రికలో బలవంతుల గురించి చెప్తున్నాడు. 2వ అధ్యాయము
18వ వచనం చదువుకుందాం. చిన్నపిల్లారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచ్చున్నాను. చదవండి. 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. తండ్రులారా ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచ్చున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు నిలిచి ఉన్నది కనుక చాలండి. హల్లెలూయా, స్తోత్రం చెల్లిద్దాం. యవనస్తులారా మీరెవరు? బలవంతులు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, అందరూ స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. యవనస్తులు అంటే బలవంతులని అర్థం. ఇప్పుడు వివాహ వయస్సు అనగా సంఘానికి వివాహ వయస్సు ఏంటంటే యవన కాలం. యవన కాలము వచ్చిందా, సంఘానికి వివాహ వయసు వచ్చిందా లేదా అని సూచించడానికి చెప్పండి. ఆ సూచన ఏంటంటే వారు ఆత్మయందు బలవంతులవ్వడం, అనగా వారు బలవంతులవ్వడం అనగా గమనించండి, ప్రతి శోధనను, ప్రతి సమస్యను, ప్రతి విరోధి యొక్క కార్యములను జయించిన వారైన వారే బలవంతులు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, అందరూ స్తోత్రం చెప్పండి. సంఘానికి వయస్సు అంటే, సంఘమునకు వివాహ వయస్సు అంటే వారు అన్ని విషయాల్లో జయించిన వారు కావాలి. అన్ని విషయాలు ఏమవ్వాలి? బలవంతులు అవ్వాలి. వారు అన్ని విషయాలను కూడా జయించేవారు కావాలి. సంఘము ఏ ఆపదలోనైనా జయము పొందినట్లుగా ఉండాలి. సంఘము ఏ శ్రమలోనైనా జయం పొందినట్లుగా ఉండాలి. సంఘము ఏ శోధనలోనైనా జయం పొందినట్లుగా ఉండాలి. వారు బలవంతులైతే వారికి ఏం వచ్చినట్లంటే వివాహ వయస్సు వచ్చినట్లు. స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సంఘం యొక్క వయస్సు దేన్ని బట్టి సూచిస్తుందనంటే వారు చెప్పండి ప్రభు నమ్ముకున్న కాలాన్ని బట్టి కాదు, వారి యొక్క చెప్పండి వారి యొక్క భక్తి ప్రయాణాన్ని బట్టి కాదు, వారు దేవుల్లో జయించిన దాన్ని బట్టే వారి వయస్సు నిర్ణయించబడుతుంది అనమాట. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, అందరూ స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏమవ్వాలండి? జయించాలి. జయించిన వాడే బలవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసేపు బలవంతుడు. ఎందుకు యేసేపు బలవంతుడు అంటే దావీదు కంటే బలవంతుడు. దావీదు ఆ పాపము శోధనలు వచ్చినప్పుడు అతడు పాపంలో పడ్డాడు. అప్పుడు దాకా ఆత్మలో ఆనందించిన ఒక బలవంతుడు దావీదు. ఆత్మాభిషేకం పొందినవాడు, పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, పాటలు పాడినవాడు, పాటలు రాసినవాడు, ఆత్మచేత ప్రవచనం చెప్పినవాడు, రాజ్యములకు చెప్పండి రాజ్యాధికారాన్ని జయించిన వాడు. స్తోత్రం చెల్లిద్దాం. సౌలు చేత తరమబడుతున్నప్పుడు సుబుద్ధి కలిగి ప్రవర్తించిన ఒక గొప్ప భక్తుడు దావీదు. హల్లెలూయా. అయితే అంత దావీదు పాపం దగ్గర ఏమైనా చెప్పండి ఓడిపోయాడు. హల్లెలూయా. చూసిన దృశ్యమును బట్టి, చూడకుండా దృశ్యము చూసినప్పుడు అతడు పాపము విషయంలో ఏమయ్యాడంటే పడిపోయాడు. అతడు పడిపోయేదాకా తెలియదు అతడు బలహీనుడిగా ఉన్నాడని. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అతని ఆత్మ సంబంధమైన ఆరాధనలు ఏమైపోయినాయో, అతని పరిశుద్ధాత్మ శక్తి ఏమైపోయిందో, అతని పాటలు రాసిన విధానం ఏమైపోయిందో, అతనిలో ఉన్న సుబుద్ధి ఏమైపోయిందో, అతనుకున్న బలవంతా కూడా ఇప్పుడు పాపం ముందు ఏమైంది అంటే చెప్పండి ఎక్కిరించబడింది. పాపం ముందు చులకనైపోయింది. పాపం ముందు అతడు చేతులు ఎత్తేసాడు, పడిపోయాడు. ఇతడు బలహీనుడు. హల్లెలూయా. అదే పాప విషయంలో, అదే శోధన విషయంలో యేసేపు కనబడుటకు ఆత్మ పొందినవాడిగా లేకపోయినా, కనబడుటకు అతడు చాలా చెప్పండి ఆత్మీయ ప్రవచనాలు చెప్పకపోయినా, కనబడుటకు ఆయన ఏమీ లేకపోయినా అతడు ఆత్మీయంగా చెప్పండి శోధనలో బలవంతుడిగా నిలిచాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ పాపము నుండి పారిపోయాడు, ఆ పాపమును జయించాడు, ఆ పాపమునకు లోబడలేదు. ఇప్పుడు చూడండి, వీరిరువురిలో ఎవరు బలవంతులంటే యేసేపు బలవంతుడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి గమనించండి, బలవంతుడు అని ఎలా చెప్పగలమంటే శోధనలో నిలబడినప్పుడే అతడు బలవంతుడు అని చెప్పగలము. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. శోధనలో శ్రమల్లో నిలిచిన వారే బలవంతులు.
జయించిన వారే బలవంతులు. చూడండి, పాపమును ఎదిరించిన వారే బలవంతులు. పడిపోకుండా చెప్పండి, నిలబడిన వారే బలవంతులు. అలాగూ సంఘం ఎప్పుడైతే నిలబడుతుందో అప్పుడు బలము సంఘానికి వచ్చిందని తెలుసుకొని, వయస్సు సంఘానికి వచ్చిందని తెలుసుకొని దేవుడు వివాహం చేయడానికి సిద్ధపడతాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక చింత ఏంటంటే, వీరికి ఇంకను ఏమి రావట్లేదు చెప్పండి, దానికి ఇంకను ఏమి రాలేదు చెప్పండి, వయస్సు రావట్లేదు. సంఘముని గురించి ఒక చింత ఏంటంటే, వారికి ఇంకను వయస్సు రావట్లేదు, వారికి ఏం చాలట్లేదు, బలము చాలట్లేదు, బలవంతులు కావట్లేదు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చక్కని వర్తమానాలు వింటున్నారు, చక్కగా దేవుడు వారిని బలపరుస్తున్నాడు, ఎన్నో ఆత్మ సంబంధ విషయాలు వారికి అందుతున్నాయి. కానీ వారు ఏమవుతున్నారంటే ఆ సమయంలో ఆ సందర్భంలో బలహీనైపోతున్నారు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు చక్కగా ప్రతి వారం వాక్యం వింటున్నారు, దేవుని యొక్క వర్తమానాలు మీకు చెప్పబడుతున్నాయి, వివరంగా అనేకమైన విషయాలు మీకు తెలుస్తున్నాయి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుడు మీ జీవితాల్లో ఎన్నో కార్యాలు చేస్తున్నాడు, ఎంతో మందికి కార్యాలు జరిగిస్తున్నాడు. దేవుడు ఈ భక్తి జీవితంలో ఎన్నో విషయాలతో మిమ్మల్ని బలపరుస్తున్నాడు. ఈ బలాన్ని, ఈ శక్తిని, ఈ వాక్య ప్రభావాన్ని, ఉపదేశాన్ని అన్ని కూడగట్టుకొని ఏమవ్వాలని ఆ స్వాదన దినమందు మీరు నిలవాలని దేవుడు మిమ్మల్ని ఇట్లా బలపరుస్తుండగా ఇవన్నీ చేసి, అనగా శుభ్రంగా భోజనం చేసేసి, శుభ్రంగా 3 పూటలు తినేసి, శుభ్రంగా చెప్పండి అన్నిటిని పొందుకొని ఆ సమయానికి నిలవకపోతే ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏ సమయానికి చెప్పండి, తీరా బరిలోకి దిగిన తర్వాత, ఆటలోకి వెళ్ళిన తర్వాత, లేకపోతే యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఆ సమయంలో వెనక్కి తిరిగిపోతే ఇప్పుడు తిన్న వాటి వల్ల, ఈరోజు ఎన్నిటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు, ఆత్మచేత నింపుతున్నాడు, వాక్యంతో నింపుతున్నాడు, అనేక కార్యాలు చేస్తున్నాడు, సూచక్రియలు చూపిస్తున్నాడు, ఆయన ఉన్నానని చెప్తున్నాడు. మీ విశ్వాసాన్ని, మీ ఆత్మీయతను బలపరుస్తున్నాడు. ఎందుకు బలపరుస్తున్నాడు అంటే మీరందరూ స్వాదంలో బలవంతులుగా నిలవాలని. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ఆ స్వాదన సమయంలో చెప్పండి బలహీనులుగా పడిపోవడం చూసి దేవుడు ఎంతో దుఃఖపడుతున్నాడు. ఎందుకంటే ఇంకను ఈ సంఘానికి ఏం రావట్లేదు, వయస్సు రావట్లేదు. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్యం అందుతుంది కదా, ఉపదేశం అందుతుంది కదా, ఆత్మచేత నింపబడుతున్నారు కదా, ఇదిగో అనేక కార్యాలు వారి జీవితంలో చూస్తున్నారు కదా, అనేక సాక్ష్యాలు వింటున్నారు కదా, కళ్ళారా ఎన్నో సంగతులు చూస్తున్నారు కదా, అయినా వారికి ఏం ఉండట్లేదు, బలము దొరకట్లేదు. వాళ్ళు ఏమవుతున్నారంటే ఆ సమయానికి ఆ స్వాదంలో ఏమైపోతుంది చెప్పండి, కుప్పకూలిపోతున్నారట. దీన్ని చూసి దేవుడు బాధపడుతున్నాడు. ఈ సంఘానికి ఇంకా ఏం రావట్లేదు. ఏ సంఘానికి? ఎవరో సంగతి పక్కన పెట్టండి, అసలు మన సంగతి మనం చెప్పుకుందాం. మనకేం రావట్లేదు. పోనీ మీకేమొస్తుంది? మీకు బలం వచ్చిందా? మీరు ఎంతమంది నేను శోధంలో నిలబడ్డాను అన్న స్తోత్రం చెప్పండి. ప్రతిరోజు వచ్చిన పరీక్షల్లో నేను నెగ్గుతున్నాను అన్న స్తోత్రం చెప్పండి. ప్రతిరోజు కూడా నేను ప్రార్థన చేసినప్పుడు ముగింపు ప్రార్థనగా ఆ రోజు ముగింపులో ప్రభువా ఈరోజు నాకు భలే జయించావయ్యా, భలే టీవీని జయించాను, చెప్పండి సమస్యను జయించాను, చూపును జయించాను, నా తలంపును జయించాను, ఈరోజు సాతానుడు వేసిన ఉచ్చులన్నీ జయించానయ్యా అన్నవారు ఉన్నావా? స్తోత్రం చెప్పగలమా? రాత్రిపూట ప్రార్థనకు వచ్చినప్పుడు ఏమొస్తాయి? మీరందరూ మంచివాళ్ళే, మీరందరూ రాత్రిపూట కూడా ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేసే దగ్గర మీరేం చేయాలి? స్తోత్రం చెల్లిద్దాం. అందరూ సీరియస్గా చూస్తున్నారు ఇప్పుడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా భక్తులు కూర్చొని రాత్రిపూట ప్రార్థన చేసినప్పుడు చూడండి, పనికి వెళ్ళిన వాళ్ళు రాత్రులు ఏం చేస్తారు? లెక్కలు వేసుకుంటారు కదా. ఎంత అయింది, ఎంత ఖర్చు అయింది. మార్కెట్కి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఏం చేసుకుంటాం మనం? మార్కెట్ నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తాం? ఆ చిట్టీలు అవన్నీ చూసుకొని ఏం చేస్తాం?
ఇక్కడ దీనికి ఎంత అయిందా, దీనికి ఎంత అయిందా, దీనికి ఎంత అయిందా లెక్కేసుకుంటాం కదా. అలాగే మనం కూడా ప్రతిరోజు లెక్కేసుకోవాలి. ఈ రోజు వచ్చిన శోధనలో నేను ఎక్కడ నిలబడ్డాను, ఎక్కడ పడిపోయాను. దేవుని స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. చూపులో పడిపోయానా, తలంపులో పడిపోయానా, ఆలోచనలో పడిపోయానా, చెప్పండి, ఆవేశంలో పడిపోయానా, ఓర్పు లేక పడిపోయానా, లేకపోతే నోటితో నేను, చెప్పండి, నాలుకతో నేను పాపము చేశానా అని మనం లెక్కేసుకుంటే ప్రతి వారు కూడా ఏం ప్రార్థన చేయాలయ్యా అంటే, ప్రభువా నేను పడిపోయానయ్యా, ప్రభువా నేను నిలవలేకపోయానయ్యా అని ప్రార్థన చేయాలి. ఎందుకు అలాగ ప్రార్థన చేయాలంటే మనలో బలవంతులైన వారిగా ఎవరు ఉండట్లేదు గనుక. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకవేళ మీలో ఎవరైనా బలవంతులు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ దేవుని బిడ్డలారా చాలా వరకు కూడా ప్రతి వారు ఏదో ఒక విషయంలో పడిపోతున్నారు. చూపులోనో, తలంపులోనో, ఆలోచనలోనో, మాటతోనో పడిపోతున్నారు, జారిపోతున్నారు. వారు శోధనలో నిలవలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే బలము లేక. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత బలవంతం ఏమైపోతుంది, ఎంత బలవంతం ఏమైపోతుంది. కొన్ని చెట్లు బాగా బలంగా ఉన్నట్టుంటాయి, కానీ చిన్న గాలికే పడిపోతాయి. అరటి చెట్టు ఉంది చూసారా, అరటి చెట్టు, దాని మొదలు ఇంతలా ఉంటుంది. అది ఇంతలా ఉంది కదా, పడదు కదా అనుకుంటామా. ఒక గాలి వస్తే చాలు మొత్తం ఏమో చెప్పండి. మన మన ఆ యొక్క గేటు పక్కన అరటి చెట్టు ఒకటి పెట్టాం, ఎంతలా మొదలు, దానికి పెద్ద గెలేసింది. గెలేస్తే అక్కడికి అనుకున్నాం దీనికి ఎలాగైనా తాడు కట్టాలి లేకపోతే ఏదైనా కట్టాలి. ఎందుకంటే అరటి సంగతి మనకు తెలుసు కదా. అరటి చెట్టు అట్లాంటిది, చూపులకు బలవంతురాలు, తీరా గాలి వస్తే ఏమంటారు చెప్పండి, బలహీనం అయిపోద్దని తెలిసి తాడు కట్టాలి. ఈ లోపు రానే వచ్చింది గాలి. అమాంతంగా మేము నిద్ర నుంచి లేచే లోపల కిందకి చెప్పండి దండం పెట్టేస్తుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎవరో ఆ చెట్టు ఇదేంటో దండం పెట్టేసిందంటే సగానికి ఇరిగిపోయింది. కారణం ఏంటంటే మొదలెంత బలంగా ఉన్నా దానిలో ఏమి లేదు, బలము లేదు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా కనబడతాక మనం బలవంతులే కనబడుతున్నాం, కానీ ఆ సమయం వచ్చినప్పటికి ఏమో చెప్పండి నిలవలేని వారిగా ఉంటున్నాం. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ఆయన వెంబడించిన శిష్యుల్లో పేతురు గారు చాలా బలవంతుడు. ఆయన గురించి చెప్పబడుతుంది, రాయి అని యేసయ్య అన్నాడు. కేఫా నువ్వు రాయి వంటి వాడివి అన్నాడు. ఇక అక్కడి నుంచి ఈయన బాగా చెప్పండి, ఇక ఆయన బాగా పొంగిపోతాం మొదలు పెట్టాడు. నేను ఎవరిని తెలుసా, రాయి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎవరినే చెప్పట్లా, దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మరి బాబు మీరు మట్టేమో, నువ్వేమో ధూళేమో, నువ్వేమో రెల్లేమో, నేను అలాంటి వాడిన తెలుసా, రాయి వంటి వాడిని నా ప్రభువే అన్నాడు. కేఫా నువ్వు రాయి వంటి వాడివి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నేను ఈ బండ మీద సంఘమును కడతానంటున్నాడు. ఇదిగో నేను రాయి అనుకున్నాడు. ఎంత పొంగిపోయాడు, ఎంత బలవంతుడిగా ఉన్నాడో. కానీ ఎంత బలహీనుడయ్యాడంటే ఒక చిన్న పిల్ల ముందు కూడా దేవుణ్ణి ఒప్పుకోలేకపోయాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. స్వాదన వచ్చేదాకా తెలియదు ఆయన ఎంత బలహీనుడు. చిన్నపిల్ల అంట, చిన్నదంట. అవందంట నువ్వు కూడా యేసుప్రభు శిష్యులు ఒక్కడవే కదా అంటే, నేను మాత్రం ఆయన అన్నాడు ఎరగనన్నాడు. అప్పుడు దాకా రాయిలాగా అనుకున్నవాడు అతని లోపల ఏముందంటే ఎంత బలహీనత ఉందో. స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు పేతురు గురించి చెప్పుకున్నాము, ఈరోజు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకున్నాము, దావీదు గురించి చెప్పుకున్నాము. కానీ అసలు మనమే చాలా బలహీనమైన వారం. మన గురించి మనం చెప్పుకుంటే అనేకమైన విషయాల్లో సమయానికి నిలవలసిన సమయంలో నిలబడము, నిలవలసిన సమయంలోనే పడిపోతాం, నిలబడవలసిన సమయంలోనే జారిపోతాం. మన చూపులో, మన తలంపులో, మన మాటలో, మన ప్రవర్తనలో అనేకసార్లు మనము నిలవలసిన వారంగా ఉండి జారిపోతూ ఉంటాం. దేవుని స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దానికి కారణం ఏంటి? మేము కూడా చాలా మందిని చూస్తుంటాం. అబ్బాయి వీళ్ళు చాలా మంచి భక్తులు అనుకుంటే, కానీ కొంతకాలానికి వాళ్ళ భక్తి తేలిపోతూ ఉంటుంది, వాళ్ళు పడిపోతుంటారు. మనం కూడా చాలా మంది చూస్తాం, అలా ఎదిగారే కదా వాళ్ళు ఎందుకు పడిపోయారంటే వాళ్ళకి ఏమి లేవు, పునాదులు లేవు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం.
హల్లెలూయా. ఇలాగ చాలా మంది రోజు కూడా అపవాది చేతిలో బలహీనం పడిపోతున్నారు. దేవుడు ఎంతో ఆశతో చూస్తున్నాడు, వీరు నిలుస్తారని ఎంతో ఆశపడుతున్నారు. కానీ ఆ సమయానికి వారు నిలవకుండా ఏమైపోతున్నారంటే జారిపోయి దేవుణ్ణి బాధ పెడుతున్నారు. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. ఇది నాన్న దేవుని బిడ్డలారా, పెనమలూరు సంఘం గురించి ఒక చింత దేవునికి ఉంది. ఏంటంటే మాకొక చిన్న సంఘము కలదు, ఆ సంఘమునికి ఇంకా ఏమి రాలేదు, వయస్సు రావట్లేదు. ఎంత చూసినా, ఎంత విన్నా, ఎంతగా దేవుని కార్యాలు చూసినా వారికి ఏమి రావట్లేదంటే వయస్సు రావట్లేదు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఈ పాటికే మీరు శక్తిమంతులు అవ్వాల్సింది, ఈ పాటికే మీరు బలవంతులు అవ్వాల్సింది, ఈ పాటికే దేవుని యొక్క కార్యాల్లో చెప్పండి శక్తిమంతులుగా కనబడాల్సింది. కానీ ఈరోజు దేవుని దృష్టి ఎలా కనబడుతున్నారంటే నాకు ఒక చిన్న సంఘము కలదు. ఎక్కడ చెప్పండి? పెనంలూరులో. దానికి ఏం రావట్లేదంటే వయస్సు రావట్లేదు. స్తోత్రం చెల్లిద్దా. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. కాలం గడిచిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతుంది, దానికి ఏమి రావట్లేదు, వయస్సు రావట్లేదని దేవుడు ఈ రోజున సంఘముల గురించి బాధపడుతున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు రావట్లేదండి? చెప్పండి, ఆహారం అంతా ఏమైపోతుంది, వాక్యం ఏమైపోతుంది, దేవుని కార్యాలు ఏమైపోతున్నాయి, అసలు మనం చూసినటువంటి కార్యాలను ఏమైపోతున్నాయి, ఎందుకు బలము రావట్లేదు, దానికి కారణం ఏంటి అని విచారిస్తే చూడండి, లోకాసు వార్తలో 13వ అధ్యాయంలో ఎందుకు బలం రావట్లేదంటే, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. 13వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరం బోధించున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుమొంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవలేక ఉండెను. చాలండి. హల్లెలూయా. ఎందుకు సంఘానికి వయస్సు రావట్లేదు? వారు ఎందుకు బలహీనంగానే ఉన్నారు? వారు ఎంత వాక్యం విన్నా, ఎన్ని కార్యాలు చూసినా వారు ఎందుకు బలవంతులు అవ్వట్లేదంటే లేఖనంలో దేవుడు చెప్తున్నాడు, బలహీనపరచు దెయ్యం ఒకటి ఉంది. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 18 సంవత్సరాల నుంచి బలహీనపరుస్తుందట. అంటే ఇది చాలా సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న ఒక వ్యాధి, పట్టి పీడిస్తున్న ఒక దెయ్యం. అది బలహీనపరచు దెయ్యము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అందరూ స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. సంఘము ఎందుకు బలవంతులు అవ్వట్లేదు? సంఘం ఎందుకు దేవుల్లో ఎదగలేకపోతున్నారు? సంఘం ఎందుకు చక్కగా నిలవలేకపోతున్నారు? సూచనగా ఈ సందర్భాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ఆమె ఎంత మాత్రము చక్కగా నిలవలేకపోతుందట. ఆమె ఏమవట్లేకపోతుంది? ఎంత మాత్రం చక్కగా నిలవలేకపోతుంది. ఎంత మాత్రం నిలవలేకపోతున్నా అంటే అర్థం ఏంటి? ఎన్ని ప్రయత్నాలు చేసినా నిలవట్లేదని అర్థం. ఎంత వాక్యం విన్నా నిలవట్లేదని అర్థం. ఎన్ని విధాలుగా దేవుని కార్యాలు చూస్తున్నా నిలవట్లేదని అర్థం. ఎన్ని విధాలుగా బలపరిచిన నిలవట్లేదని అర్థం. ఎంత మాత్రం అంటే ఏ ప్రయత్నం కూడా ఫలించట్లేదని అర్థం. స్తోత్రం చెల్లిద్దాం. ఎంత మాత్రం నిలబడేట్లేదు, వంగిపోయి ఉంటుందట. అందులో ఆమె ఎవరంటే అబ్రహాము కుమార్తెట. ఆమె అబ్రహాం కుమార్తె కనుక యోధా జనాంగానికి చెందిన చెప్పండి ఒక బిడ్డ కనుక, ఒక ఇశ్రాయేల్ జనాంగంలో పుట్టిన ఒక కుమార్తె కానీ కుమారుని కానీ 8వ రోజునే ఎక్కడ తీసుకెళ్ళాలి? దేవుని సన్నిధికి తీసుకెళ్ళాలి. 8వ రోజునే యేసు ప్రభువును కూడా 8వ దినమున తీసుకెళ్ళారట. అంటే 8వ రోజు నుంచి మొదలు పెట్టాలి. ఎక్కడికి వెళ్తాకి? దేవుని దగ్గరికి వెళ్తాకి ఎప్పుడు మొదలు పెట్టాలి? మా వాళ్ళు తీసుకొద్దామండి. అది మా పిల్లల్ని చెప్పండి. కొంతమంది పిల్లల్ని ఇంటికాడ పెట్టి వస్తారు. కొంతమంది చెప్పండి పిల్లల్ని ఏం చేస్తాం చెప్పండి, వాళ్ళు సండే స్కూల్కి వెళ్ళారు కదా అని కొంత నిర్లక్ష్యం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. సండే స్కూల్కి రావాలి, పెద్దల ఆరాధనకు కూడా రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సండే స్కూల్కి కూడా పంపించాలి. ప్రతి బిడ్డను కూడా దేవునికి చిన్నప్పటి నుంచే వారిని చెప్పండి బాలు నడవలసిన త్రోవలు వాడు బాల్యమందే నేర్పాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తప్పక వాళ్ళు ఆరాధనకి రావాలి, పెద్దల ఆరాధనకి రావాలి. 8వ దినము నుంచే ఆమె మొదలు పెట్టింది. ఎక్కడికి వెళ్తాకి?
దేవుని మందిరికి వెళ్తాయి. కానీ 18 సంవత్సరాల నుంచి ఇంకేం పట్టిందంటే దేవుని మందిరికి వెళ్తుంది, సమాజ మందిరికి వెళ్తుంది, వాక్యం వింటుంది. కానీ 18 సంవత్సరాల నుంచి ఈమెకి బలహీనపరచు దెయ్యమోడు పట్టింది. అదేం చేస్తుంది? బలహీనపరిచింది, నడువంగిపోయేటట్టు చేసింది. ఈమె ఎంత మాత్రం చక్కగా నడవట్లేదు. ఆ చక్కగా నడవకుండానే పాపం విడవకుండా ఎక్కడికి వెళ్తుంది? యేసు ప్రభు అక్కడ ఉన్నాడని ఆమె వచ్చిందని రాయలే ఎక్కడండి. యేసుని గురించి విని ఆమె దేవుని యొద్దకు వచ్చిందని రాసింది. ఎవరి గురించి? రక్తస్రావం గల స్త్రీ గురించి. ఆమె యేసుని గురించి వింది అని. కానీ ఈమెని గురించి యేసుని గురించి విందని రాయిట్లా, అక్కడ ఉంది అని రాస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. చదవండి ఏమని రాస్తున్నాడు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు దాంట్లో నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండేను. స్తోత్రం చెల్లిద్దాం. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. ఆమె అచ్చట ఉంది అంటే ఆమెకు ఆచార ప్రకారంగా వెళ్తుంది. ఎక్కడికి? ఆరాధనకి, సమాజ మందిరానికి వెళ్తుంది. పాపం 18 ఏళ్ళ నుండి దెయ్యం పట్టేసింది. ఒంగోని అంటుంది. కానీ ఎందుకు దెయ్యం పట్టిందో, ఎందుకు వంగుందో ఆమెకి ఏం అర్థం కావట్లేదు. నడువంగిపోయే దేవుని దగ్గరికి వెళ్తుంది, నడువంగిపోయే ఇంటికి వస్తుంది. ఇలాగా ఆమె జీవితం గడిచిపోతుంది. స్తోత్రం చెల్లిద్దాం. తీరా యేసు ప్రభు చూస్తే కనబడింది బలహీనపరచక దెయ్యం పట్టిందని. అయితే యేసు ప్రభు ఏమన్నాడంటే ఆమెకు దెయ్యం పడుతుంది కాదు. 16 వచనం చదవండి. ఇదిగో 18 ఏండ్ల నుండి అబ్రహాము కుమార్తె అయిన ఈమెను. చాలండి. హల్లెలూయా. దెయ్యం పట్టింది. దెయ్యం పట్టడం అంటే ఇది వేరుగా ఉంది. దెయ్యం అంటే దెయ్యం కాదు. ఇక్కడ యేసుప్రభు చెప్తున్నాడు ఆమెను సాతానుడు కట్లు చేత బంధించాడు. స్తోత్రం చెల్లిద్దాం. అందరూ స్తోత్రం చెప్పండి. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి కట్లు చేత ఏం చేశాడంట చెప్పాలండి. ఏమైంది? ఆమె బంధించబడింది. ఈరోజు దేవుని సంగమా, నీవు ఎందుకు బలహీనమవుతున్నావు? ఎందుకు దేవుని యొక్క బలం నీకు చెక్కట్లేదు? వాక్యం విన్నా, ఉపదేశం విన్నా, ఎన్నిసార్లు దేవుని దగ్గరికి వచ్చినా నువ్వు బలవంతుడు ఎందుకు కాలేకపోతున్నావు అంటే నిన్ను అపవాది కట్టి వేస్తున్నాడు, బంధించి వేస్తున్నాడు. బంధకాలు నీలో ఉన్నాయి. ఎవరు బంధకాలు నీలో ఉన్నాయి? అపవాది యొక్క బంధకాలు మనలో ఉంటున్నాయి. స్తోత్రం చెల్లిద్దాం. అందరూ స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎదగపోవడానికి, నువ్వు బలవంతులు అవ్వకపోవడానికి, ఆత్మీయంగా నువ్వు దేవుని సన్నిధిలో శక్తివంతులు అవ్వకపోవడానికి, దేవుని ఎదగపోవడానికి కారణం ఏంటంటే కొన్ని కట్లు, కొన్ని బంధాలు వాడు బిగించాడన్నమాట. బిగించేశాడు. కొంతమంది చేతులు కట్టేశాడు, కొంతమందికి కాళ్ళు కట్టేశాడు, కొంతమందికి మనసులు కట్టేశాడు, కొంతమందికి చెవులు. వాక్యం ఉంది, చెవిటి మోగ దెయ్యము పట్టిన ఒక మనిషిని తీసుకొచ్చాడు. ఎవరు ఆ దెయ్యం? దెయ్యాల్లో రకాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక దెయ్యం పడితే ఏమైనా అసలు దెయ్యం అంటే యాకోబు గారు ఎలా ఉండాలి? ఒకసారి వచ్చిన కొత్తలో యాకోబు గారు కొంచెం బలహీనంగా ఉండే పరిస్థితిలో ఒకసారి అప్పుడు జ్వరం ఏదో వచ్చింది అనుకుంటా. మొత్తానికి యాకోబు గారికి ఒక శక్తి పట్టేసింది. మమ్మల్ని పిలిచికెళ్ళాడు. సోమలింగం గారు వాళ్ళందరూ ఉన్నారు. 10 మంది కూర్చొని పట్టుకున్నా సరే చెప్పండి చేస్తున్నాడు, పైకి లేపేస్తున్నాడు. ఆయన పైకి లేపేయడమే కాదు, బణిని తీసి పరాజించేసాడు. దేవుని స్తోత్రం. చూసి అమ్మ నాయన బడిని జించేసాడు. మనం వెళ్తే మనల్ని కూడా. అప్పుడు యాకోబు గారు చూస్తే కొంచెం బలంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం. ఆ దెయ్యపు శక్తితో ఒక దెబ్బ కొట్టాడా, ఇక మంచం పడతామే మనం. రక్తం వేద్దాం. హల్లెలూయా. మనం అసలే అక్కడికి వెళ్ళి ఏంటా పరిస్థితి చూసాడు. ఇంకేముంది, మా ముందే తీసుకెళ్ళి బనిని తీసుకెళ్ళి కర్రాజించేస్తున్నాడు. అమ్మ నాయన ఇంకేం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, శక్తివంతుడు అని చెప్పి లాక్కరండి ఆయన అని చెప్పేసి వచ్చేసి అందరూ పట్టుకున్నారు. ఇక నన్ను వదలండి అంటున్నాడు. యేసు రక్తం వేద్దాం. హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం. యేసు నామములో దెయ్యాన్ని వెళ్ళగొట్టేశాం. దెయ్యం పడితే అలా ఉండాలి కదా. మరి దెయ్యం పడితే నడువంగిపోవడం ఏంటి? దెయ్యం పడితే ఇవేమిటంటే రకరకాల దెయ్యాలను. ఒక దెయ్యం కాదు. ఒక దెయ్యం పడితే చెవులు వినపడదట, నోరు మాట్లాడదట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అది చెవిటి మోగ దెయ్యం. అది దేవుని స్తోత్రం చెప్పాలి. సంఘానికి కూడా ఒక దెయ్యం పట్టట్లేదు, రకరకాల దెయ్యాలు పడతాయి. ఒక దెయ్యం పట్టిందంటే సంఘానికి అది చెవిలో వినబడినవదు, వాక్యం వినవదు.
వాక్యం విన్నా లోనికి చెప్పండి వెళ్ళనివ్వదు. ఏంటే విన్నావు కానీ ఎక్కడ దాకా విను? వాక్యాన్ని ఎక్కడ దాకా విను? నువ్వేది విన్నావో అది అక్కడే మర్చిపోయేటట్టు ఉండాలి. స్తోత్రం. ఎక్కడ విన్నదో అక్కడ మర్చిపోయేటట్టు ఉండాలి. పెద్దలు చెప్తారు కదా, ఏమని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ విన్నదో అక్కడ మర్చిపోయేటట్టు ఉండాలి కదా. ఈ దెయ్యం కూడా చెప్తే ఎక్కడ విన్నది ఇక్కడ మర్చిపో. ఇక నీ లోపలికి దానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకు. ఇలా ఇలా అవకాశం ఇవ్వని వాళ్ళందరికీ ఏం పట్టింది? ఇదేంటా దెయ్యం పట్టింది అంటాడు. మాకు అనుకోబాకండి. దేవుని వాక్యం చెప్తుంది చెవిటి మోగ దెయ్యం ఒకటి ఉంది. ఈ చెవిటి దెయ్యం ఏం చెప్తుందంటే వాక్యం విన్నా లోనికి వెళ్ళనివ్వదు. అది దెయ్యం. అది చెవిటి దెయ్యం. మోగ దెయ్యం ఒకటి ఉంది. ఆ మోగ దెయ్యం ఏం చేయదంటే దేవుని స్తుతించనివ్వదు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ దేవుని స్తోత్రం 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 అని స్తుతిస్తుంటే ఈ దెయ్యం మాత్రం నోరు తెరవదు. మీరు ఎవరైనా అలా చేస్తున్నారా? ఉపవాస ప్రార్థనలో నోరు స్తుతిస్తున్నారా? దేవుని స్తోత్రం. గొనుకుడు దెయ్యం ఒకటి ఉంది. గొనుకుడు దెయ్యం తెలుసా మీకు? అసలు ఎందుకు వచ్చారో తెలియదు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొనుకుడు అంటే ఏంటంటే మనం అన్న మాటలు ఏమవకూడదు. తెలీదా మీకు? గొనుకుడు తెలీదండి? మీకు ఎందుకు తెలియదు? భర్త కోపం వచ్చినప్పుడు ఆ పక్కకి వెళ్ళి వంటగదిలో ఇక్కడ అది కనబడదా? ఏంటన్నా ఏమన్నా నేను యేసు రక్తమే హల్లెలూయా అంటే వినబడకుండా తిట్టడం. యేసు రక్తమే సనుక్కోవడం, గొనుక్కోవడం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కొంతమందికి ఏమి చేయికి చేత కావడం, ఒకరి ఎదురుగా అనలేక భయం వేసేసి వెనకాల తిట్టుకుంటూ ఉంటారే, అదే సనుక్కోవడం అంటే. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలను గమనించండి. ఇలాగ దేవుని సన్నిధిలో మోగ దెయ్యం, చెవిటి దెయ్యం పట్టేసి బలహీనపరిచేస్తుంది అనమాట. దేవుని స్తోత్రం చెప్ప. మొత్తం మీద బంధకాల వల్ల ఈ దినాన్ని మనము దేవుల్లో సరిగా ఆనందించలేకపోవడం కారణం అదే. బంధకాల వల్ల ఈ దినమును దేవుని దగ్గర మనం ఎదగలేకపోతున్నాం. బంధకాల వల్లే మనం బలవంతులు అవ్వలేకపోతున్నాం. అయితే ఈ బంధకాలు ఎలా ఉంటాయి? దెయ్యం పట్టిన బంధకాలు ఎలా ఉంటాయి చూడండి, చదువుదాం. అపోస్తలుల కార్య గ్రంథంలో ఈ బంధకాల గురించి చెప్తున్నాడు. ఒక వ్యక్తిని దేవుడు బంధకంలో ఉన్నట్లుగా గమనించగలుగుతున్నాడు. అపోస్తలుల కార్య గ్రంథం చూడండి. ఆయన దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. 8వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. అప్పుడు పేతురు యోహానులు వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధతను పొందిరి. అపోస్తలుల చేతులు ఉంచడం వల్ల పరిశుద్ధత అనుగ్రహించబడిన సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంచుతునో వారు పరిశుద్ధత పొందినట్టు ఈ అధికారం నాకు ఇవ్వడని అడిగాను. అందుకు పేతురును ద్రవ్యం ఇచ్చి దేవుని వారు సంపాదించుకుందామని తలంచుకున్నందున 23వ వచనం, నువ్వు ఘోరమైన దుష్టత్వములను దుర్నీతి బంధకంలో ఉన్నట్లు నాకు కనబడుచుందని చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. బంధకాలు ఎలా ఉంటాయి? సీమోను అనేటువంటి గారడి సీమోను ఒక ఆయన ఉన్నాడు. అతను రక్షించబడ్డాడు, దేవుని దగ్గరికి వచ్చాడు, బాప్తిసం పొందాడు. కానీ అతని యొక్క స్వభావం మారట్లేదు. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. అపోస్తలు చేతులు ఇస్తే పరిశుద్ధత పొందుతున్నారని చెప్పి ఈయన కూడా ఏమన్నాడంటే కొంత డబ్బు ఇచ్చి నాకు కూడా ఆ వరం ఇవ్వండి, ఆ వరం నాకు కూడా చెప్పడం కావాలన్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకు? అసలే మనోడే పూర్వం ఏం చేశాడు? గారడలు చేసి గొప్పవాడిని అనిపించుకొని బాగా డబ్బు సంపాదించినట్టున్నాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ వరాన్ని కూడా తీసుకొని అందరి దగ్గర మళ్ళా ఏం చేద్దాం అనుకున్నాడు? పేరు పొందుదాం అనుకున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే ఒకలాంటి దురాశ, దేవుని కూడా దురాశకు ఉపయోగించుకుంటున్నాడు. దేవుని ఆత్మను కూడా ఒకలాంటి స్వలాభానికి ఉపయోగించుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ ఆశలు కలిగిన వారిని చూడగానే పేతురు గారికి ఏమనిపిస్తుందంటే నువ్వు ఘోరమైన దుర్నీతి బంధకాల్లో ఉన్నావు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే బంధకాల్లో ఉండడం అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి ఆశలే, మనం ఆశించే విధానము బట్టి మనము ఎక్కడున్నట్టు గుర్తు, బంధకాలు ఉన్నట్టు గుర్తు. అనగా నువ్వు శరీర సంబంధమైన కోరికలతో, శరీర ఆశలతో, లేకపోతే శరీర సంబంధమైనటువంటి అనాలోచనలతో నింపబడుతున్నామంటే నువ్వు బంధకాల్లో ఉన్నావు. స్తోత్రం చెల్లిద్దా. అందరూ స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా.
అంటే నీ ఆశలు, నీ కోరికలు, మన తలంపులు, మన ఆలోచనలే బంధకాలు అన్నమాట. మన ఆశలే బంధకాలు. ఈ బంధకంతో బంధిస్తాడు. కొంతమందికి లోకాశలు బంధకాలు, ఆ లోకాశలతో బంధించేస్తాడు. కొంతమంది శరీరాశలు, కొంతమందికి చెప్పండి ధనాపేక్ష, కొంతమందికి చెప్పండి వారు ఉన్నతంగా అందరికి కనబడాలని ఆశ. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. వారు దేవుళ్ళకి రాకపోవడానికి, బాప్టిసం పొందకపోవడానికి, రక్షించబడకపోవడానికి కారణం ఏంటంటే ఈ ఆశలని బంధకాలు వేసాడు. ఆ బంధకాల వల్లే సంఘం ఈరోజు ఎంత వాక్యం విన్నా, ఎంత ఉపదేశం ఉన్నా ఆ బంధకాల వల్ల బలహీనపడిపోయి ఎదగలేకపోతున్నారు. స్తోత్రం చెల్లిద్దాం. లేకపోతే అసలు రక్షణ పొందడానికి ఎన్ని సంవత్సరాలు పట్టాలి? ఎన్ని సంవత్సరాలు పెట్టి చెప్పండి. రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు పట్టాలి? నపుంసకుడు రథం మీద కూర్చొని బైబిల్ చదువుతున్నాడు. యెషయా గ్రంథం తీశాడు. యెషయా గ్రంథంలో ఏదో అర్థం కాలేదు. ఫిలిప్పు వెళ్ళి యెషయా గ్రంథంలో ఉన్న విషయాలు చెప్పాడు. చెప్పితే నపుంసకుడు ఏమన్నాడు? చూద్దాం రక్షణ పొందడానికి కొంచెం ఏం కావాలి? చెప్పట్లు మీరు ఎవరు? రక్షణ పొందడానికి ఏం కావాలి చెప్పరా? అయితే 3 దాకా మిమ్మల్ని కూర్చోబెట్టేస్తాం. ఏసరక్తం ఇచ్చేవారు. స్తోత్రం చెల్లిద్దా. కొంచెం బలం కావాలి. ఈసారి వచ్చినప్పుడు చూద్దాం. ఫిలిప్పు గారు, నాకు మారుమోస వచ్చింది కానీ నాకు ఇప్పుడు రక్షణ పొందాలని అనిపిస్తుంది కానీ వచ్చేసారి వస్తానే మందిరానికి అన్నాడా? రథం ఆపి, ఇదిగో నీళ్లు ఉన్నాయి, నీకేమైనా ఆటంకమా బాప్టిసం ఇవ్వడానికని ఎవరిని అడిగాడు? చదవండి. అపోస్తల కార్య గ్రంథము 8వ అధ్యాయం చదవండి. హల్లెలూయా. స్తోత్రం. చదవండి అమ్మా. వారు త్రోవలో వెళుతుండగా 36వ వచనంలో నీళ్లు చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్టిసం ఇవ్వడానికి ఆటంకమేమని రథం నిలపమని ఆజ్ఞాపించాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. బాప్టిసం ఇవ్వమని నాకని ఎవరు అడిగారు చెప్పాలి. నపుంసకుడు అడిగాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కానీ ఈ రోజున మన సేవకులు అడగాల్సి వస్తుంది, బాప్టిసం పొందండి. అంత తారుమారైపోయింది. అప్పుడేమో ఐలారా మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలని వాళ్ళు అడిగారు. ఇప్పుడు ఐలారా మీరు రక్షణ పొందకపోతే ఎలాగని మేము అడుగుతున్నాం. అప్పుడేమో నపుంసకుడు బాప్టిసం పొందడానికి ఇక్కడ నీళ్లు ఉన్నాయి, మీకు ఏమైనా ఆటంకమా అని నపుంసకుడు అడిగాడు. ఇప్పుడు మాత్రం సేవకులు అడుగుతున్నారు, మీరు బాప్టిసం పొందడానికి ఎంతకాలం అని. అంటే బాప్టిసం పొందడానికి కాలం పట్టదు. రక్షణ పొందడానికి కాలం పట్టదు. కానీ ఎందుకు పొందలేకపోతున్నావు అంటే నిన్ను దుర్నీతి బంధకాల్లో బంధించాడు. నువ్వు కాలు అడుగు ముందుకు వేయకుండా, నువ్వు ఎన్ని వాక్యాలు విన్నా, దేవుడు నేను ఎన్నిసార్లు మాట్లాడినా నీ కాలు ముందుకు వెళ్ళకుండా వాడు బంధించేశాడు. ఇక బంధకాల్లో ఉన్న వాళ్ళలో ఏమవుతున్నావు? ఎంత వాక్యం విన్నా, ఎంత ఉపదేశం విన్నా బలం పొందలేకపోతున్నాం. స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు అంటాడు, నా వివాహ కాలం వస్తుంది, నాకు పెనలూరులో ఒక చిన్న సంఘం ఉంది, ఆ సంఘానికి ఏం రావట్లేదు, వయస్సు రావట్లేదు. అక్కడ బాప్టిసం పొందని వాళ్ళు ఇంకా ఉన్నారు, రక్షణ పొందిన వాళ్ళు ఇంకా ఉన్నారు, ఇంకా ఎదగని వాళ్ళు ఇంకా ఉన్నారు. స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. మీకు అర్థం కావడానికి చెప్తున్నానండి బాప్టిసం పొందిన వాళ్ళ గురించి. కానీ బాప్టిసం పొందిన ఇలాంటి కట్లు చాలా మందికి ఉన్నాయి. ఈ కట్ల వల్ల ఏమవుతున్నామంటే మనము ముందడుగు వేయలేకపోతున్నాము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. బలహీనపరచొక దెయ్యము పట్టింది, బలహీనపరుస్తుంది, కట్లతో బంధిస్తుంది. అందువల్ల మనము చెప్పండి శక్తివంతులు కాలేకపోతున్నాం, బలవంతులు కాలేకపోతున్నాం. అందుకనే దేవుడు మన గురించి బాధపడుతున్నాడు. వివాహకాలం వస్తుంది, నా సంగమునికి ఇంకేం రావట్లేదు, వయస్సు రావట్లేదు. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. ఈ పాటి కాలంలో దేవుని బిడ్డలారా, ఆ దుర్నీతి బంధకాల నుంచి మనకి విడుదల కావాలి. ఆ దెయ్యపు కట్ల నుంచి మనకి విడుదల కావాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను ఏదైతే అడ్డుపడుతుందో, ఏదైతే అణిచివేస్తుందో చెప్పండి, ఏదైతే నీకు వాక్యం ఫలించకుండా నిన్ను అణిచివేస్తుందో ఆ సంగతి ఈరోజు గుర్తించాలి మనం.
ఏది నీ ఫలింపుకు అడ్డుపడుతుంది, ఏది నీ చెప్పండి వాక్యపు ఫలింపుకి అడ్డుపడుతుంది, ఏది నువ్వు వాక్య ప్రకారం నడవకుండా నిన్ను అడ్డుగా నిలిచిందో ఈరోజు గమనించాలి. అది దెయ్యము చేత నీకు ఏర్పాటు చేయబడింది కనుక దాన్ని అధిగమించే స్థితి నీకు రావాలి. హల్లెలూయా, స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, అందరూ స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని బిడ్డ, నీకెంత కాలం నుంచి దేవుని వెతుకుతున్నావో, నువ్వెంత కాలం నుంచి భక్తి చేస్తున్నావో అనేది కాదు ఇక్కడ. నిన్ను ఆటంకపరిచేదాన్ని నువ్వు ఎదిరించలేకపోతున్నావంటే, నిన్ను అణిచివేయదాన్ని నువ్వు ఎదిరించలేకపోతున్నావంటే నువ్వు బలహీనురాలివని అర్థము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎప్పుడైనాను ఈ దినమైనను దేవుని ఆత్మచేత నువ్వు బలం పొంది ఎదిరించాలి. హల్లెలూయా. నీ అడ్డులు దాటాలేక, నీ ఆటంకాలను దాటాలి. నిన్ను ఏదైతే అడ్డుపరుస్తుందో దాన్ని, ఆ స్వభావాన్ని దాటాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, అందరూ స్తోత్రం చెప్పాలి. హద్దు లేని ఆత్మీయతలకు వచ్చేయాలి. ఎంతవరకు రావాలి? ఎహెజ్కేలు, అయ్యా ఎంతవరకు రమ్మంటావంటే రా అన్నాడు. మడంలో చెప్పండి పాదాల్లోతుకు వచ్చాడు. సరిపోద్దా? ఇంకొంచెం ముందుకు నడువు అన్నాడు. కొంచెం ముందుకు నడిస్తే మోకాళ్ళలోకి వచ్చింది. చాలా, ఇంకొంచెం ముందు నడువు, నడుములోకి వచ్చింది. సరిపోదా? ఇంకొంచెం ముందు నడువు, మెడలోతు వచ్చింది. ఇంతకు మించి ఎక్కడ ఎవరన్నా చేయగలుగుతారు భక్తి? మెడలోతు వచ్చేదాకా చేయగలుగుతారా? చెప్పండి. మెడలోతు వచ్చిందండి, ఇంకా అంతకంటే పరిపూర్ణత ఉందా? దేవుడు అన్నాడు, నువ్వు మునిగిపోయేంతగా, చెప్పండి మునిగిపోయినంతగా నువ్వు దేవుల్లో ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏదైనా విస్తారమైన ఆత్మీయతలోకి నువ్వు రావాలి. అంతేగాని నీకు వచ్చిన ఆత్మీయతతోనే తృప్తి పడిపోయి, నీకున్న దాంతోనే తృప్తి పడిపోయి సాలేమో అనుకోవద్దు. నువ్వు ఏదైనంత, అంటే హద్దు లేనంత ఆత్మీయతకు వచ్చేయాలి. అంటే నిన్ను ఆటంకపరిచేది ఏది ఉండకూడదు. అప్పుడే నీకు వయస్సు వచ్చినట్టు. దేవుని స్తోత్రం చెప్పాలి. అందరూ స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, అందరూ స్తోత్రం చెల్లిద్దాం. నువ్వెంతకాలం నుంచి భక్తి చేస్తున్నావో దేవుడికి అవసరం లేదు. నువ్వెంతకాలం నుంచి వాక్యాన్ని వింటున్నావో దేవుడికి అవసరం లేదు. నువ్వు ఎన్ని విధాలుగా దేవుని జ్ఞానం ఉన్నదో నాకు దేవుడికి అవసరం లేదు. ఈ దినాన దేవునికి అవసరమైంది ఏంటంటే నువ్వు ఏ అడ్డు లేకుండా ఎదుగుతున్నావా లేదా కావాలి. నిన్ను ఆర్పగలిగింది ఏదైనా ఉందా? నిన్ను ఆపగలిగింది ఏదైనా ఉందా? నిన్ను ఎదగకుండా అడ్డుపడుతుందా? అయితే నీకు ఇంక వయస్సు రాలేదు. వయస్సు వస్తే నిన్ను ఏది అడ్డుకోలేదు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు బలవంతుడు అయితే నీ మీద కాడిరిగిపోద్దట. అందుకే అన్నాడు యెషయా గ్రంథంలో, అతడు బలిసినందువల్ల అతని మీద ఉన్న కాడి ఏమైంది? ఎరగొట్టబడింది. ఇదే చూసినండి. మీకు వివాహ వయసు వచ్చినా చూసినదే. మీ మీద ఉన్న కాడి ఏమైపోవాలి? మీరు బలవంతులు అవ్వడం అంటే అర్థం ఏంటి? మీ మీద ఉన్న కాడి అంతా, చెప్పండి, అపవాది కాడి ఎరగొట్టబడాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అటువంటి పరిపూర్ణ స్థితి దేవునిలో మనం పొందాలి. అలా పొందాలంటే దేవుని హస్తముతో తాకబడాలి. హల్లెలూయా. దేవుని హస్తం తాకింది, దెయ్యాన్ని వెళ్ళగొట్టింది, ఆమెను చక్కగా నిలబెట్టింది. హల్లెలూయా. ఆ దేవుని హస్తమే దేవుని ఆత్మ బలం. ఆ ఆత్మ బలము పొంది మనము బలవంతులు అవ్వాలి. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పాలి. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని చేత చెప్పబడాలి. నాకు ఒక చిన్న సంఘము కలదు పెనంలూరులో. ఆ సంఘము చెప్పండి ఎవరో బలవంతులు. హల్లెలూయా. వారిని అడ్డుకునేది లేదు, వారు ఆటంకపరిచేది లేదు. ఏ స్వభావం వాళ్ళు అడ్డుకోవట్లేదు. ఆ స్వభావాలన్నింటిని దాటేశారు. శరీర స్వభావాలు దాటేశారు. ఏ ఈర్ష్య కానీ, ఏ అసూయ కానీ, ఏ ద్వేషం కానీ, ఏ యొక్క చెప్పండి కల్మషం కానీ వారిని అడ్డు లేనంత బలవంతులైపోయారని మీకు
ఏ విధమైన స్వభావం కానీ నిన్ను అణిచివేయకుండా, నీ మీద అధికారం చెలాయించకుండా నువ్వు శక్తి కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా నీకు వివాహ వయసు వచ్చినట్లే. కనుక ఆ విధమైన పరిపూర్ణత చెంది వరకు మనం ప్రయాసపడవలసి ఉంది. కనుక దేవుని ఆత్మచేత మనం నింపునట్లుగా ప్రభు సన్నిధిలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభుని ఆత్మచేతను బలపరచుమని ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయన. మహాపరిశుద్ధుడమైన తండ్రి, గనుడ గొప్ప తండ్రి, ఇంతవరకు ఉచితమైన రెక్కల కింద కాచి కాపాడిన స్తోత్రం. ఈ ఆరాధన అంతా కూడా ప్రభా మీరుండి జరిపించిన విధానం కొందనాలయ్యా. నిజమే ప్రభా, ఇదిగో తండ్రి ఆయన అయ్యా మాకు ఒక చెల్లెలు కలదు, ఇగో వయసు రాలేదని చెప్పిన రీతిగా నాయన నిజమే ప్రభా, ఇగో సంవత్సరాలు దొరికిపోతున్నాయి అయ్యా. అయ్యా అయ్యా మాలో తండ్రి అనే పరిపూర్ణత రాలేకపోతుంది నాయన. అయ్యా శరీర క్రియలు చంపుకోలేకపోతున్నాం, ఆత్మీయతలు ఎదగలేకపోతున్నాం నాయన. అనేకమైన లోటులు కలిగి జీవిస్తున్నాం బాబు. అయినా నేను వెంబడిస్తున్నాం కానీ నాయన నీ కనికరము ద్వారా ప్రభు అవన్నీ తొలగించబడి నాయన యేసేపు వలె నాయన, ఇదిగో మా మిత్రుల వలె నాయన మేము ఎదుగుటకు సహాయం చేయండి. బలము పొందుకునే భాగ్యాలు దాయిచ్చండి ప్రభా. దుష్టుని ఎదిరించే భాగ్యాలు మాకు దాయిచ్చండి నాయన. జయము కలిగి నాయన పోరాడి జయించుటకు సహాయం చేయండి నాయన. నాయన నాయన దురాత్మలు మీరు బంధించండి నాయన. ఏదైతే ఆటంకపరుస్తుందో నాయన అయ్యా, ఇదిగో తండ్రి ఆత్మీయతలో కొనసాగకుండా ఆగిపోటికి నాయన ఏ దురాత్మ అయితే నాయన ఆటంకపరి దాన్ని బంధించండి నాయన. నీ స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు నాయన. అయ్యా నీ సన్నిధికి రాకోకుండా కట్లతో నాయన బంధిస్తుందని విగ్రహంలో దోమ సమతైన ఆయన నీ వద్దకు నడిపించబట్ట సహాయం చేయండి అయ్యా. నీలో బలం పొందుకొని నీ కృపలో ఎదిగే భాగ్యాలు దయచేయండి. ఆత్మీయ స్థితిలో ఎదిగే భాగ్యాలు మాకు దయచేయనైనా. అయ్యా 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 నీకు స్తోత్రం స్తోత్రం నాయన. ఇదిగో నాయన నీ కృపల పరిపూర్ణత చెందే భాగ్యం దయచేయనైనా అయ్యా. నాయన స్తోత్రం 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 స్తోత్రం. దుష్టుని బంధించండి 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 ఆయన. అయ్యా అయ్యా నువ్వేదైతే నాయన ఏ రీతిగా మేము ఉండాలని అనుకున్న ఆ రీతి రూపం వచ్చేంత వరకు నేను మమ్మల్ని విడవక నేను నీ కృపలో కొనసాగడానికి సహాయం చేయండి. విత్తన ప్రతి ఒక్క విత్తనం దుష్టుడు వెతికెళ్ళక మా అందరి హృదయాలు నూరంతులు ఫలింపచేయండి. మీ దాసుని బలపరిచేయడంతో ఆత్మశక్తితో కృపతో నింపండి. కూడా వచ్చిన ప్రతి ఒక్కరిపైన నాయన ప్రతి ఒక్కరినైనా నీ కృపాస్తాలు తోడుగుంచి దీవించి ఆస్వాదించమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. లేచినప్పుడు పాట పాడుతున్న కొడుతు మనం కనిపిద్దాం. ముందు లేచినపడదాం. సమర్పణ చేయుము దేహమును, సమర్పణ చేయుము దేహమును, సంతోషముగా సజీవయాగముగా, సంతోషముగా సజీవయాగముగా సమర్పణ చేయుము దేహమును, సమర్పణ చేయుము దేహమును. మీ దేహములు దేవుని అనుగ్రహం, మీలోను నా ఆత్మకు నిలయం. మీ దేహములు దేవుని అనుగ్రహం, మీలోను నా ఆత్మకు నిలయం. మీరు మీ సత్తు కానే కారు, మీరు మీ సత్తు కానే కారు. విలువ పెట్టి కొనబడిన వారు సిలువలో, విలువ పెట్టి కొనబడిన వారు సిలువలో. సమర్పణ చేయుము దేహమును, సమర్పణ చేయుము దేహమును. అంధకార లోకనాదులతో ఆకాశమందున దుష్టాత్మలతో, అంధకార లోకనాదులతో ఆకాశమందున దుష్టాత్మలతో పోరాడుటకై దేవుడిచ్చిన, పోరాడుటకై దేవుడిచ్చిన సర్వాంగ కవచము ధరించుమా సంగమా. సమర్పణ చేయుము దేహమును. హల్లెలూయా.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, కృపగల ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఎంతవరకు మా మధ్య నడిపించే విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నామని మాటలు మళ్ళీ ఫలింపు చేసి ఆయన మాలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. అదిగోతలు మీరు చెప్పినట్లుగా మేమందరం కూడా ప్రభువా వయస్సు వచ్చిన వారిగా బలవంతులుగా ఉండవలసిన వారు ఉంది నాయన. కట్ల చేత బలహీనపరుస్తూ దెయ్యము మమ్మల్ని నాయన ఎదుగుదల లేకుండా బలం లేకుండా ప్రభువా మమ్మల్ని బలహీనపరుస్తునిగా ఈ దినాన్ని మాతో మాట్లాడే ప్రతి ఆశ, ప్రతి కోరికలు ఆయన ప్రతి విధమైన లోక సంబంధ మాలిన్యము స్వభావములు ప్రభువా కట్లుగా మాకు కట్టివేసి మమ్మల్ని ఎదగకుండా మా నాయనని సన్నిధిలో ఫలించకుండా అడ్డుపడుతున్న ప్రతి ఆటంకాన్ని కూడా దేవా ఈ యొక్క ఉదయ కాలంలో సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కట్లు తెంచబడి నాయన ఇదిగో తండ్రి అద్దు లేనటువంటి ఆత్మ సంబంధంగా ప్రభువా మేము ఎదుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా మీ నామను బట్టి ప్రభువా మా సరిహద్దులు విశాలపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన అడ్డులు దాటుటకు సహాయము చేయండి. ప్రతి కట్లు తెంచబట్టుకు సహాయము చేసి ఆత్మీయంగా వర్ధిల్లి బలవంతులుగా నీ సన్నిధిలో కనబట్టుకు సహాయము చేయండి. వయసు వచ్చిన వారిగా వివాహానికి సిద్ధంగా ఉన్న వారిగా నీ ఎదుట మేము కనబట్టుకు సహాయం చేయండి. అటు విధంగా బిడ్డలందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించి వర్ధల చేయమని నీ బిడ్డలను ప్రేమించాల్సి కానిస్తారు. దేవులకు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని బలహీన బాధ రోగులు స్వస్థ బిడ్డలందరినీ దీవించి ఈ కార్యం కాస్త ప్రతి కూడా దయచేసి దీవించి బలపరిచి ఆశీర్వదించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ సమాధానం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తమే జై, ప్రభుయేసు రక్తమే జై, ప్రభుయేసు రక్తమే జై. ఆమేన్. చంద్రికి వందనాలండి. ప్రైజ్ లార్డ్. మంచిది. సెలవు తీసుకుందాం. బుధవారం యథావిధిగా కూడిక ఏర్పాటు చేయబడుతుంది. అలాగే శనివారం యథావిధిగా ఆత్మకూటం ఉంటుంది. ఆదివారం యథావిధిగా ఆరాధన గమనించి రావాలి. మనం చేస్తున్నాం. అందరికి వందనాలు. అందరం కూడా సెలవు తీసుకుందాం. పాట పాడి సెలవు తీసుకుందాం. జయ జయ పాడుడి, జయమును పొంది లేచెను, మరణపు ముళ్ళు విరాచెను, మన యేసునే స్తుతించుడి, మన యేసునే స్తుతించుడి. జయ జయాంబులు పాడుడి, జయమును పొంది లేచెను, మరణపు ముళ్ళు విరాచెను, మన యేసునే స్తుతించుడి, మన యేసునే స్తుతించుడి. హల్లెలూయా. బలో యేసురాజుకి, పాపుల శుకునికి, రోడ్ స్వస్థపరచు వారికి, తలేశ్వరాజుకి, బలో యేసురాజుకి. హల్లెలూయా. చదువు వందనాలు. సెలవు తీసుకున్నాం. ప్రైజ్.